Hello everyone, welcome to Sri Krishna Kala ఛానల్. సో పాలిటీ 150 డేస్ సిరీస్ లో భాగంగా డే 4 అన్నమాట. డే 4 లో మనం సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకున్నాం. దీనికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ కూడా ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. కాన్సెప్ట్ ఏంటంటే సో మనది లెంతియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ అన్నమాట. అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. సో భారతదేశంలోనే, ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన మరియు సమగ్రమైన లిఖిత రాజ్యాంగం అన్నమాట. ప్రారంభంలో ఇది 1949 ఆహ్, ఇది ప్రవేశిక. తర్వాత 395 ఆర్టికల్స్ ఉంటాయి. 22 అంటే 22 పార్ట్స్‌గా విభజించబడింది. అంతే కాకుండా 8 షెడ్యూల్‌తో కలిగి ఉందన్నమాట. అంటే స్టార్టింగ్‌లో మన కాన్స్టిట్యూషన్ అనేది ఒరిజినల్‌గా ఉన్నప్పుడు ఈ అంటే ఒరిజినల్‌గా ఉన్నప్పుడు ఆర్టికల్స్ అండ్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయనేది గుర్తుపెట్టుకోవాలి. అది ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అదే ప్రెజెంట్ అయితే మనకి 470 ప్లస్ ఆర్టికల్స్ అనేవి ఉన్నాయన్నమాట. నౌ 25 పార్ట్స్ అన్నమాట. షెడ్యూల్స్ ఎన్ని ఉన్నాయంటే 12 ఉన్నాయన్నమాట. స్టార్టింగ్ ఒరిజినల్‌గా ఉన్న ఆర్టికల్స్ ఎన్ని అండ్ షెడ్యూల్స్ ఎన్ని పార్ట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ డ్రాన్ ఫ్రమ్ ద వేరియస్ సోర్సెస్. వేరియస్ సోర్సెస్ నుంచి మన కాన్స్టిట్యూషన్‌ని అంబేద్కర్ గారు తీసుకొచ్చారు. మనం ఈ కాన్స్టిట్యూషన్ చదవడానికే మనకు టైం సరిపోలేదు. కానీ అంబేద్కర్ చూడండి. ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాంగాల్ని చదివేసి సో మన రాజ్యాంగాన్ని అనేది తయారు చేశారనమాట. సో 1935 భారత ప్రభుత్వ చట్టం నుండి తీసుకున్నారనమాట దీన్ని. ప్రాథమిక హక్కులు అమెరికా నుండి, తర్వాత ఆదేశిక సూత్రాలు ఐర్లాండ్ నుండి తీసుకున్నారనమాట. సో నెక్స్ట్ రిజిడ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ అంటే దృఢ, అదృఢ లక్షణాల కలయిక అంటారు. దీన్ని రాజ్యాంగ సవరణ విధానాన్ని బట్టి రాజ్యాంగాలను దృఢ అంటే అమెరికా, అదృఢ అంటే బ్రిటన్‌గా వర్గీకరించారనమాట. అమెరికా రాజ్యాంగం దృఢమైంది. అదృఢమైనది ఏంటంటే బ్రిటన్ రాజ్యాంగం. కానీ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మాత్రం దృఢ, అదృఢ 2 అన్నమాట. ఆర్టికల్ 368 ప్రకారం భారత రాజ్యాంగం ఈ రెండిటి అద్భుత సమ్మేళనం అన్నమాట. భారత రాజ్యాంగం దృఢ అండ్ అదృఢ లక్షణాలను కలిగి ఉంటుంది. ఆర్టికల్ 368 ప్రకారం. నెక్స్ట్ ఏకకేంద్ర లక్షణాలు, ఈ లక్షణాలతో కూడిన సమైక్య అన్నమాట. అంటే భారత రాజ్యాంగం సమైక్య వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటికీ ఇది బలమైన కేంద్రం, ఏకపౌరసత్వం, సమీకృత న్యాయ వ్యవస్థ, గవర్నర్ నియామకం వంటి అనేక ఏకకేంద్ర లక్షణాల్ని కలిగి ఉంటుందన్నమాట. అందుకే కేసీవేర్ ఏమన్నారంటే దీన్ని అర్థ సమైక్య అన్నారు. అంటే క్వాషి ఫెడరల్ అని వర్ణించారన్నమాట. ఎవరు? కేసీవేర్. ఏక కేంద్ర లక్షణాలతో కూడిన సమైక్య అన్నమాట. అంటే 2 ప్రభుత్వాలు, అధికార విభజన అనేది ఒక లక్షణం అన్నమాట. ఈ లక్షణాన్ని కలిగి ఉంటుంది. భారత రాజ్యాంగం ఒక సమైక్య వ్యవస్థగా ఏర్పాటైంది ఇలా. నెక్స్ట్ పార్లమెంటరీ ప్రభుత్వ విధానం. భారతదేశంలో అమెరికన్ అధ్యక్ష తరహా వ్యవస్థకు బదులుగా బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థను ఎంచుకున్నారన్నమాట. ఇది శాసన, కార్యనిర్వాహక శాఖల మధ్య సమన్వయం ఆధారంగా పనిచేస్తుంది. దీన్నే వెస్ట్ మినిస్టర్ మోడల్ అని కూడా పిలుస్తారన్నమాట. పార్లమెంటరీ ప్రభుత్వ విధానం. ఇది అమెరికన్ అధ్యక్ష తరహా వ్యవస్థకు బదులుగా బ్రిటన్ పార్లమెంటరీని అంటే ఈ పార్లమెంటరీ వ్యవస్థని మనం ఎంచుకున్నామన్నమాట. దీంట్లో శాసన, కార్యనిర్వహణ శాఖల మధ్య సమన్వయం ఉంటది. అందుకే దీన్ని వెస్ట్ మినిస్టర్ మోడల్ అని కూడా పిలుస్తారు. ఇది మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. మన ఫీచర్స్‌లో ఇందులో మెయిన్ మనకి ఏవి గుర్తుపెట్టుకోవాలంటే ఈ 2 గవర్నమెంట్స్, రిటన్ కాన్స్టిట్యూషన్, డివిజన్ ఆఫ్ పవర్స్, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, రిజిడిటీ, బైకామరలిజం. నెక్స్ట్ ఇవి సమైక్య లక్షణాలన్నమాట. ఫెడరల్ ఫీచర్స్ అంటే ఇవన్నీ వస్తాయి దీని కింది. 2 గవర్నమెంట్స్, బ్రిటన్ కాన్స్టిట్యూషన్స్, డివిజన్ ఆఫ్ పవర్స్, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, రిజిడిటీ, బైకామరలిజం. అదే యూనిటరీ అంటే ఫీచర్స్‌లో వచ్చేసి స్ట్రాంగ్ సెంట్రీ అనేది ఉంటుంది. సింగిల్ కాన్స్టిట్యూషన్, సింగిల్ సిటిజన్‌షిప్, సెంట్రీ అపాయింట్స్ గవర్నర్. తర్వాత ఆల్ ఇండియా సర్వీసెస్, గవర్నమెంట్ ఫ్లెక్సిబిలిటీ అండ్ ఎమర్జెన్సీ ప్రావిన్సెస్ ఇవన్నీ యూనిటరీ ఫీచర్స్ కిందకి వస్తాయి. ఫెడరల్ ఫీచర్స్ కిందకి వచ్చేవి గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ ఇంపార్టెంట్. ఇది ఈజీగా అంటే ఫెడరల్ ఫీచర్స్ గుర్తుంచుకోవడానికి 2W డిఐఆర్‌బి అని గుర్తుపెట్టుకోండి. 2 అంటే 2 గవర్నమెంట్స్, W అంటే బ్రిటన్ కాన్స్టిట్యూషన్, D అంటే డివిజన్ ఆఫ్ పవర్స్, I అంటే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, R అంటే రిజిడిటీ, B అంటే బైకామరలిజం. అదే యూనిటరీ ఫీచర్స్ అయితే 3S కేస్ అన్నమాట. అంటే
3S అంటే స్ట్రాంగ్ సెంట్రీ, సింగిల్ కాన్స్టిట్యూషన్, సింగిల్ సిటిజన్‌షిప్ అని. అదే సి అంటే సెంట్రీ అపాయింట్స్ గవర్నర్స్, ఏ అంటే ఆల్ ఇండియా సర్వీసెస్, జి అంటే గవర్నమెంట్ ఫ్లెక్సిబిలిటీ, ఈ అంటే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అన్నమాట. సో, ఇప్పుడు మనం ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేద్దాం. సో, ఇవి ఫ్యాక్చువల్ క్వెషన్స్ అన్నమాట. సో, ఈ క్రింది వాటిలో భారత రాజ్యాంగం యొక్క సమైక్య లక్షణం కానిది ఏది అన్నారు. సో, బ్రిటన్ కాన్స్టిట్యూషనే మనది. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేది ఉంది. సో, డివిజన్ ఆఫ్ పవర్స్ గూడా ఉంది. కానీ సింగిల్ సిటిజన్‌షిప్ అనేది లేదన్నమాట. సో, ఏకపౌరసత్వం అనేది ఏకకేంద్ర లక్షణం. అమెరికా వంటి నిజమైన సమైక్యలో ద్వంద్వ పౌరసత్వం అనేది ఉంటుందన్నమాట. సో, ఇది భారత రాజ్యాంగ సమైక్య లక్షణం కానిదన్నమాట. సింగిల్ సిటిజన్‌షిప్. సో, నెక్స్ట్ క్వెషన్. హు భారత రాజ్యాంగాన్ని అర్ధ సమైక్య అని ఎవరన్నారంటే కేసీ వేర్ అన్నారన్నమాట. సో, కేసీ వేరే కదా భారత రాజ్యాంగాన్ని బలమైన ఏకకేంద్ర లక్షణాల కారణంగా అర్ధ సమైక్య అని వర్ణించారు. సో, నెక్స్ట్ ఆదేశిక సూత్రాలను డీపీఎస్‌పీ ఏ రాజ్యాంగం నుండి గ్రహించారు అంటే ఐర్లాండ్ అన్నమాట. సో, పార్ట్ 4లో కాన్స్టిట్యూషన్స్ వర్ బారోడ్ ఫ్రమ్ ద ఐరిష్ కాన్స్టిట్యూషన్. ఈ పార్ట్ 4ని అంటే డీఎస్‌పీసీఎన్ పార్ట్ 4. సో, విచ్ ఇన్ టర్న్ కాపీడ్ దెమ్ ఫ్రమ్ ద స్పానిష్ కాన్స్టిట్యూషన్. సో, అంటే రాజ్యాంగంలో 4 భాగంలో ఉన్న ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్ రాజ్యాంగం నుండి గ్రహించారన్నమాట. సో, నెక్స్ట్ క్వెషన్. విచ్ షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్స్ అన్నారు. అంటే కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య అధికార విభజన గురించి తెలిపే రాజ్యాంగ షెడ్యూల్ ఏది అన్నారు. 7th షెడ్యూల్ అన్నమాట. సో, 7th షెడ్యూల్‌లో ఏంటంటే కేంద్ర, రాష్ట్ర మరియు ఉమ్మడి జాబితాలు ఉంటాయి. సో, ఇవి అధికారికంగా విభజన తెలుపుతాయన్నమాట. సో, నెక్స్ట్ క్వెషన్. భారత రాజ్యాంగం యొక్క నిర్మాణాత్మక భాగం ప్రధానంగా దేని నుండి తీసుకోబడింది అంటే గవర్నమెంట్ ఆఫ్ యాక్ట్ 1935 అన్నమాట. సో, దీని నుంచి తీసుకున్నారు. సో, నెక్స్ట్ మోడరేట్ క్వెషన్స్. సో, ఇవి స్టేట్మెంట్ బేస్డ్ అన్నమాట. సో, భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి అన్నారు. సో, ఇది అధికార విభజన సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది. కార్యనిర్వాహక వర్గం శాసనాలకు సమిష్టి బాధ్యత వహించడం దీని యొక్క లక్ష్యం. సో, పై వాక్యాలలో ఏది సరైనది అని అన్నారు. సో, భారత రాజ్యాంగంలోని పార్లమెంటరీ వ్యవస్థకు సంబంధించిన క్రింది వాక్యాలు. సో, అవే అన్నమాట. సో, ఓన్లీ 2 అన్నమాట. సో, కార్యనిర్వాహక వర్గ శాస అంటే శాసనసభకు సమిష్టి బాధ్యత వహించడం దీని యొక్క లక్షణం అన్నమాట. సో, నెక్స్ట్ క్వెషన్. అంటే దీని వివరణ ఏంటంటే అధ్యక్ష తరహా వ్యవస్థ మాత్రమే కఠినమైన అధికార విభజనపై ఆధారపడి ఉంటుంది. అదే పార్లమెంటరీ వ్యవస్థలో అనుకోండి శాసన, కార్యనిర్వాహక శాఖల మధ్య సమన్వయం ఉంటుందన్నమాట. సో, నెక్స్ట్ క్వెషన్. ఈ క్రింది వాటిలో ఏ జత సరిగ్గా సరిపోలింది అన్నారన్నమాట. సో, ఇది సమన్యాయ పాలన. సో, సమన్యాయ పాలన అమెరికా రాజ్యాంగం అన్నారు. కాదు. ఉమ్మడి జాబితా వచ్చేసి ఆస్ట్రేలియా అన్నమాట. సో, మనకి ఇక్కడ కరెక్ట్‌లీ అని ఇచ్చారు. సో, సమ్‌టైమ్స్ ఇన్‌కరెక్ట్‌లీ మ్యాచ్డ్ అని ఇస్తారు. సో, ఇది క్వెషన్ చదివేటప్పుడే క్లియర్‌గా చూసుకొని ఆన్సర్ చేయండి. సో, ఇప్పుడైతే ఆన్సర్ ఈస్ 2 ఓన్లీ అన్నమాట. ఉమ్మడి జాబితాలో ఆస్ట్రేలియా రాజ్యాంగం అన్నమాట. పార్లమెంట్ ఉమ్మడి సమావేశం ఇది బ్రిటన్ రాజ్యాంగం అన్నారు. కాదు. పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని బ్రిటన్ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం మనం. సో, ఆన్సర్ ఓన్లీ 2 అన్నమాట. సో, నెక్స్ట్ క్వెషన్. సో, నెక్స్ట్ క్వెషన్. చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన విధానం ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనే భావన ఏ రాజ్యాంగం నుండి తీసుకోబడింది అంటే జపాన్ అన్నమాట. జపాన్ నుంచి తీసుకున్నారు. సో, ఆర్టికల్ 21లోని చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన విధానం జపాన్ రాజ్యాంగం నుండి గ్రహించబడిందన్నమాట. సో, నెక్స్ట్ క్వెషన్. భారత రాజ్యాంగం దృఢమైనది మరియు అదృఢమైనది అని సూచించే లక్షణం క్రింది వాటిలో ఏది అన్నారు. సో, ఇది ఆర్టికల్ 368 అమెండ్మెంట్ ప్రాసెస్ అన్నమాట. సో, ఇందులో అంటే 368 2 రకాల సవరణలు అందిస్తుంది. ఒకటి దృఢ, ఇంకొకటి అదృఢ అన్నమాట. సో, అలాగే కొన్ని నిబంధనలు సాధారణ చట్టం వలె సాధారణ మెజారిటీతో ఈ అదృఢని సవరించవచ్చన్నమాట. సో, నెక్స్ట్ క్వెషన్. భారత రాజ్యాంగం సాధారణ సమయాల్లో సమైక్య, అత్యవసర సమయాల్లో ఏకకేంద్ర వ్యవస్థగా పనిచేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నమాట. అని అన్నది ఎవరు అన్నారన్నమాట. సో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నమాట. సో, రాజ్యాంగంలో ఈ సాధారణ సమయాల్లో అయితే సమైక్యగా, అదే ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్‌లో అయితే ఏకకేంద్ర వ్యవస్థగా పనిచేస్తుందన్నమాట. పనిచేసే ప్రభుత్వంని ఏర్పాటు చేస్తుందని అన్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నమాట. సో, నెక్స్ట్ క్వెషన్. సో, ఇది సమ్ డిఫికల్ట్ లెవెల్ క్వెషన్స్ అన్నమాట. అంటే అసర్షన్స్ అండ్ రీజన్స్ మనకి తెలుసు ఆన్సర్స్
పెట్టేటప్పుడు మాత్రమే ఇది కొంచెం మనం అంటే కొంచెం నెగ్లిజెన్సీ ఉన్నా ఆన్సర్ తప్పు పెట్టే ఛాన్సెస్ దీంట్లోనే ఎక్కువగా ఉంటాయన్నమాట. సో, అందుకే ఒకటికి 2 సార్లు ఇలాంటి క్వెషన్స్ చదివాకే ఆన్సర్ చేయండి. సో, ఇప్పుడొచ్చేసి అసర్షన్ ఏంటంటే భారత రాజ్యాంగం సమీకృత న్యాయ వ్యవస్థను అందిస్తుంది అన్నారు. సో, నెక్స్ట్ దీనికి రీజన్ ఏంటంటే భారతదేశంలో కేంద్ర చట్టాలను మరియు రాష్ట్ర చట్టాలను అమలు చేయడానికి వేర్వేరు న్యాయస్థానాలు ఉన్నాయి అన్నారు. సో, ఆన్సర్ ఏంటి మనకి అంటే ఏ అనేది కరెక్టే. భారత రాజ్యాంగం సమీకృత న్యాయ వ్యవస్థను అందిస్తుందన్నమాట. అదే భారతదేశంలో కేంద్ర రాష్ట్రాలను మరియు రాష్ట్ర చట్టాలను అమలు చేయడానికి వేర్వేరు న్యాయస్థానాలనేవి ఉన్నాయంటే ఇది తప్పనమాట. ఓకే న్యాయస్థానమే ఉంది. సో, ఆన్సర్ సి ఈస్ ద ఆన్సర్. సో, ఏ ఈస్ ట్రూ బట్ ఆర్ ఈస్ ఫాల్స్ అనమాట. సో, సుప్రీం కోర్ట్ అత్యున్నత న్యాయస్థానం ఉన్న సమీకృత న్యాయ వ్యవస్థ ఉందనమాట. సో, అమెరికా వలే గాకుండా ఇక్కడ గూడా ఒకే న్యాయ వ్యవస్థ కేంద్ర, రాష్ట్ర చట్టాలను అమలు చేస్తుందనమాట. సో, అందుకే ఈ ఆర్ అనేది రాంగ్ అవుతుంది. ఏ ఓన్లీ కరెక్ట్ అన్నమాట. సో, నెక్స్ట్ క్వెషన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఫీచర్స్ అపాయింట్మెంట్స్ ఆఫ్ ద గవర్నర్ బై ద సెంట్రీ, ఆల్ ఇండియా సర్వీసెస్, బైకామలరిజం, ఇంటిగ్రేటెడ్ ఎలక్షన్ మిషనరీ, విచ్ ఆఫ్ ద అబోవ్ ఆర్ యూనిటరీ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నారు. సో, ఆహ్, ఈ క్రింది లక్షణాలను పరిశీలించండి అన్నారు. సో, దీంట్లో వచ్చేసి కేంద్రం ద్వారా గవర్నర్ నియామకం అన్నారు. సో, కేంద్రం ద్వారా గవర్నర్ నియామకం. తర్వాత అఖిల భారత సర్వీస్‌లు అన్నారు. సో, ద్విసభ విధానం, సమీకృత ఎన్నికల యంత్రాంగం అన్నారు. సో, ఇందులో వచ్చేసి పై వాటిలో భారత రాజ్యాంగం యొక్క ఏకకేంద్ర లక్షణాలు ఏవి అన్నారు. సో, ఏకకేంద్ర లక్షణాల్లో మనకి కేంద్రం ద్వారా గవర్నర్ నియామకం ఉంది. అఖిల భారత సర్వీస్‌లు, ఆల్ ఇండియా సర్వీసెస్ ఉన్నాయి. తర్వాత సమీకృత ఎన్నికల యంత్రాంగం గూడా ఉంది. కానీ ద్విసభ విధానం అనేది లేదనమాట. సో, మన ఆన్సర్స్ ఏమవుతాయి అప్పుడు 1, 2, 4 అవుతుంది. సో, నెక్స్ట్ క్వెషన్. సో, భారతదేశంలో పార్లమెంటరీ సార్వభౌమాధికారం మరియు న్యాయ వ్యవస్థ ఆధిపత్యం యొక్క సమ్మేళనం వల్ల కలిగే ప్రభావం క్రింది వాటిలో ఏది అన్నారు. సో, ద పార్లమెంట్ చేసిన చట్టాలను సుప్రీం కోర్ట్ కొట్టివేయగలదు. సో, అంటే రాజ్యాంగంలోని ప్రధాన భాగాన్ని పార్లమెంట్ సవరించగలదు. సో, ఇది స్టేట్మెంట్ అంటే దీని ఆన్సర్ ఏంటంటే బోత్ 1 అండ్ 2 అన్నమాట. అంటే పార్లమెంట్ చేసిన చట్టాలను సుప్రీం కోర్ట్ కొట్టివేస్తుంది. అంతే కాకుండా రాజ్యాంగంలోని ప్రధాన భాగాన్నే అంటే పార్లమెంట్‌గా సవరించగలదు అన్నమాట. సో, రాజ్యాంగంలోని ప్రధాన భాగాల్ని పార్లమెంట్ అనేది సవరించగలదు. సో, ఇది గుర్తుపెట్టుకోండి. సో, నెక్స్ట్ క్వెషన్. ఆహ్, ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నమాట ఇది. సో, సుప్రీం కోర్ట్ సలహా పరిధి ఆస్ట్రేలియా అండ్ పార్లమెంటరీ ఉమ్మడి సమావేశం కెనడా అని ఇచ్చారు. సో, రాజ్యాంగ సభకు సభ్యుల సమావేశం ఐర్లాండ్, రిపబ్లిక్ స్వేచ్ఛా భావనలు ఫ్రాన్స్ అని ఇచ్చారు కదా క్వెషన్‌లో. సో, ఇప్పుడు మనం ఎలిమినేషన్ ప్రాసెస్‌ని యూజ్ చేద్దాం. సో, ఇప్పుడు ఫస్ట్ మీకు సుప్రీం కోర్ట్ సలహా పరిధి అనేది తెలుసా? సో, తెలియకపోతే నెక్స్ట్ బికెళ్ళండి. సో, బి అంటే పార్లమెంటరీ ఉమ్మడి సమావేశం అన్నమాట. సో, పార్లమెంటరీ ఉమ్మడి సమావేశం ఎక్కడ జరుపుకున్నారు? ఆస్ట్రేలియాలో గదా! సో, ఆస్ట్రేలియాలో బికి 1 ఉంది. సో, అప్పుడు ఆప్షన్స్ బి బి ఆప్షన్ అండ్ డి ఆప్షన్ అనేది ఎలిమినేట్ అవుతుందన్నమాట. సో, మనకింకా రిమైనింగ్ రెండే ఉన్నాయన్నమాట. సో, దీంట్లో కూడా కంపారిజన్ చేసుకోండి. ఏకి 2 ఉంది. సిమిలర్ ఏకి కూడా 2 ఉంది. బికి 1 ఉంది. బికి 1 ఉంది. కానీ ఇక్కడే షఫుల్ చేశారు వీళ్ళు. సి ఆప్షన్ అండ్ డి ఆప్షన్. సి ఆప్షన్‌లో ఒక్క ఆప్షన్ తెలిసినా కూడా నీకి అంటే ఈ క్వెషన్ అనేది మీరు చేయగలుగుతారు. సో, కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా. సో, ఒక ఆప్షన్ అనుకున్నాం. సో, ఇప్పుడు రాజ్యాంగ సభకు సభ్యుల నామినేషన్ అనేది ఐర్లాండ్ అన్నారు. సో, అదే రిపబ్లిక్ స్వేచ్ఛా భావనలో వచ్చేసి ఇలా ఇచ్చారు ఫ్రాన్స్ అని. సో, రిపబ్లిక్ స్వేచ్ఛ భావనలనేసి ఫ్రాన్సే గదా! సో, ఆన్సర్ ఇప్పుడు ఆప్షన్ డీని చెక్ చేయండి ఒకసారి. ఆప్షన్ ఏ అండ్ సిలో. సో, డి ఒకటి డిఫరెంట్‌గా ఉంది గాబట్టి, సో, ఫస్ట్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట అప్పుడు. సో, డి 2 కాదు గదా! డి 4 కదా! సో, అందుకు. సో, సలహా పరిధి అంటే కెనడా అన్నమాట. ఉమ్మడి సమావేశం ఆస్ట్రేలియా. అండ్ రాజ్యసభకు నామినేషన్ వచ్చేసి ఐర్లాండ్‌లో ఎస్తారు. సో, రిపబ్లిక్ అండ్ స్వేచ్ఛ వచ్చేసి ఫ్రాన్స్ అన్నమాట. సో, నెక్స్ట్ క్వెషన్. సో, భారత రాజ్యాంగం సందర్భంలో సహకార సమైక్య అంటే కోఆపరేటివ్ ఫెడరలిజం అనే సూత్రాన్ని ఈ క్రింది వాటిలో దేనిని ఉత్తమంగా ప్రతిబింబిస్తుంది అంటే ఆహ్, ఆర్టికల్ 356 రాష్ట్రపతి పాలన ఆర్ జోనల్ కౌన్సిల్ ఆహ్, మరియు అంతర్రాష్ట్ర మండలి, గవర్నర్ పదవి అఖిల భారత సర్వీస్‌లు అంటే సో, ఆర్టికల్ 356 రాష్ట్రపతి పాలన అయితే కాదు.
సో, సహకార ఇక్కడ కోఆపరేటివ్ ఫెడరలిజం అన్నారు కాబట్టి ఆన్సర్ ఈస్ బి అన్నమాట. జోనల్ కౌన్సిల్స్ అండ్ అంతర్రాష్ట్ర మండలి. సో, ఇది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సో, దీని ఎక్స్‌ప్లనేషన్ చూద్దాం. జోనల్ కౌన్సిల్ మరియు అంతర్రాష్ట్ర మండలి ఆర్టికల్ 263 కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య సమన్వయం మరియు సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. సో, ఇది సహకార సమైక్యను ప్రతిబింబిస్తుందన్నమాట. సో, ఇంతటితో ఈ డే 4 అనే డే 4 కంప్లీట్ అయింది. సో, యాస్ యూజువల్ ఎవరైనా ఫస్ట్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో చూస్తున్నారు గానీ లైక్ చేయడం లేదు. ఫస్ట్ లైక్ చేయండి. అండ్ న్యూగా ఛానెల్‌ని విజిట్ చేసిన వాళ్ళు తెలియకపోతే ఒకసారి ప్లేలిస్ట్‌లో చెక్ చేయండి. అన్నీ నేను ప్లేలిస్ట్‌లోనే యాడ్ చేస్తూ వస్తాననమాట. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ అండ్ థాంక్ యూ వెరీ మచ్.